హాయ్ హలో నమస్తే. చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క కాంట్రవర్సీ రాష్ట్రంలో జరుగుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక్కరే కాదు, ఎవరైనా సరే చాలా రాజకీయంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాజకీయాలు అనేవి దేన్నైనా మింగేస్తాయి. పేరుని ప్రతిష్టని మింగేస్తాయి, నాయకత్వాన్ని మింగేస్తాయి, ఉన్న మంచి పేరుని మొత్తం మింగేస్తాయి అన్నమాట అవి. అందుకే పాలిటిక్స్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ మడ్, బురద లాంటిది. నువ్వు ఏ సబ్బు పెట్టి స్నానం చేసినా సరే ఒకసారి ఆ బురదలో దిగిన తర్వాత ఆ సెంటు మొత్తం పోయిద్ది అనమాట. అలాగే స్పిరిచువల్ లీడర్, ఒక స్పిరిచువల్ గురువుగా పేరొందినటువంటి, ఒక గైడ్గా పేరొందినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఆ బురదలో ఇరుక్కున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన భక్తి టీవీ ఛానల్లో కూర్చొని భక్తి మార్గంలోకి నడిపించేటువంటి మంచి మాటలు చెబుతూ ఆయన ఒక ఫేమస్ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా. భక్తి టీవీ ఛానల్ని అందరూ చూస్తారు. వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మొత్తం అందరూ చూస్తారు భక్తి టీవీని. అందరూ చూసినప్పుడే రే చాగంటి కోటేశ్వరరావు గారు చాలా మంచిగా మాట్లాడతారని చెప్పేసి ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన ఫాలో అయ్యేటువంటి భక్తులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయన ఒక గురువుగా భావించేటువంటి ఒక వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు భక్తి టీవీలో ఉన్నంత వరకు. నేను అదే చెప్తాను, భక్తి టీవీలో ఉన్నంత వరకు హీఈస్ ఎ స్పిరిచువల్ గురు ఆఫ్ హిందూ రిలీజియన్. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన పొలిటికల్ ఈ యొక్క కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. పొలిటికల్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నప్పుడు ఏమవుతుందంటే రిలీజియన్, క్యాస్ట్ రెండు ఓవర్ సీట్ అవుతుంది. అంటే పాలిటిక్స్ విల్ టేక్ ఓవర్, డామినేట్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ బోత్. అంతే, క్యాస్ట్ అండ్ రిలీజియన్ మొత్తం డామినేట్ చేస్తాయి. అదే నేను కూడా దానికి సఫర్ అయ్యాను. నేను కూడా సఫర్ అయ్యానంటే నేను గతంలో ఒక 2021-22 ఆ టైంలో 98 మెమో అని ఒక దాని మీద తిరిగా. నేను 98 మెమోని మీరు తీసేయండి అని చెప్పి 2 years నేను కొట్లాడినప్పుడు నా వెనక అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు, యాంటీ వైసీపీ వాళ్ళు మొత్తం వెనక నాకు సపోర్ట్ చేశారు. ఇది 98 మెమోకి సంబంధించి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి యాక్చువల్గా ఎక్కువ వాళ్ళు ఉంటారు, దళితులు, క్రైస్తవులు, వీళ్ళందరూ వైసీపీలో ఉంటారు. వాళ్ళెవరు సరే హెల్ప్ చేయలే, ఓకే. బట్ టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ హెల్ప్ చేశారు ఆ 98 మెమో దానికి సంబంధించి. బట్ ఎలక్షన్ ముందు నేను ఎప్పుడైతే వైసీపీ ఫేవరబుల్గా వెళ్ళానో వీళ్ళందరూ సపోర్ట్ ఆపేశారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ పాలిటిక్స్, ఒకసారి పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే ఇవన్నీ కూడా ఇంక మొత్తం ఇవన్నీ తినేస్తాయి అన్నమాట. అది తినేస్తాయి, నాకు అది అర్థమైంది. ఇప్పుడు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాధాకృష్ణన్ గారికి, అంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇచ్చారు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఐడియాలజికల్లీ ఇట్ ఈస్ డిఫరెంట్ కదా అని చెప్పేసి నేను కొద్దిగా దాని మీద కరెక్ట్ కాదేమోనని నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను ఆ రోజు నుంచి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దే ఆర్ వాట్ డూ సే దట్, అంటే ఆడియన్స్, నాట్ ద పార్టీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీ అండ్ వాళ్ళు నన్ను పెద్ద పార్టీ వాళ్ళు నన్ను పట్టించుకుని, నేను పెద్దోడిని కాదు, ఓకే. పార్టీ వాళ్ళు నన్ను ఫోకస్ చేసి ఐఎమ్ నాట్ సచ్ ఎ బిగ్ మ్యాన్, బట్ ద ఫాలోవర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్, ఓకే. ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వైసీపీ వాళ్ళు దే స్టాప్డ్ ఎంకరేజింగ్ మీ, దట్ ఐ అండర్స్టూడ్, ఓకే. నేనేమన్నానంటే ఇక్కడ రిలీజియన్, క్యాస్ట్ ఇవన్నీ కూడా రాజకీయాల కింద, రాజకీయం ఒక పెద్ద ఏమంటారు తొక్కేసిద్ది అనమాట. వీటన్నిటిని తొక్కేసేదాన్ని, బుల్డోజర్ లాంటిది రాజకీయం అనేది, బుల్డోజర్ లాంటిది. ఇవన్నీ మతము, కులాలు ఇవన్నీ చిన్నవి అంటారు, తొక్కేస్తాయి ఇవన్నీ. పాపం ఇప్పుడు దానికి బలైన వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా. ఈయన ఒక మంచి గురువుగా పేరుందిన ఈయన ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రపోజల్కి ఒక క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్లోకి యాక్సెప్ట్ చేసి క్యాబినెట్ మినిస్టర్ హోదా తీసుకొని విద్యార్థులకి నైతిక విలువలు నేర్పించేటువంటి ఒక గైడెన్స్గా ఆయన యాక్సెప్ట్ చేశారో, ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఆల్ హిందూ బ్రదర్స్ హూ సపోర్ట్ వైఎస్ఆర్సీపీ, హూ అపోజ్ టీడీపీ, బికేమ్ యాంటీ టు కోటేశ్వరరావు గారు. నేను అదే చెప్పాను, ఒకసారి బురదలోకి దిగితే ఆ బురద అంటుకుండిద్ది అని చెప్పాను, ఓకే. ఆయన ఎప్పుడైతే అది యాక్సెప్ట్ చేశాడో, సో టీడీపీ, జనసేన, బీజేపీ ఎలయన్స్ని
కి అపోజిట్గా ఉండేటువంటి హిందువులు మొత్తం కూడా ఆయనకి ఆయన స్ప్లిట్ అయిపోయారు. ఆయన ఫ్యాన్స్లో స్ప్లిట్ అయిపోయారు. 50% స్ప్లిట్ అయిపోయినట్టే, పోగొట్టుకున్నట్టు 50% ఫాలోవర్స్ని పోగొట్టుకున్నట్టు చాగంటి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు ఆబ్వియస్లీ కాంట్రవర్సీలు, ఎలిగేషన్స్ ఇవన్నీ వస్తాయి ఫండమెంటల్లీ. బట్ నేను ఒక సెక్యులర్ వాదిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడానికి, స్టూడెంట్స్కి నైతిక విలువలు, సైకాలజీ చెప్పడానికి వీ షుడ్ నాట్ పికప్ ఎనీ పీపుల్ వెల్ నోన్ ఇన్ ద రిలీజియస్ ప్లాట్ఫామ్. వీ హ్యావ్ టు పికప్ సైకలాజికల్ ప్లాట్ఫామ్. అంటే సైకాలజిస్టులు, డాక్టర్లు, సైకాలజిస్టులు, ఏమంటారు, కొద్దిగా గైడెన్స్ స్కిల్ ఉన్నటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, సైకాలజీని అర్థం చేసుకు, స్టూడెంట్ యొక్క సైకాలజీని అర్థం చేసుకు. ఇప్పుడు రిలీజియస్ వీళ్ళందరూ ఎలా ఉంటారంటే వన్ సైడెడ్ కొడతా ఉంటారు. వన్ సైడ్ పాస్టరు, పూజారి, ఇమాములు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మైక్ పట్టుకొని మైకులో దంచుకొట్టి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. బట్ ఎదుటి వాడు ఆడియన్స్లో ఉన్న వాని యొక్క సైకాలజీని అర్థం చేసుకొని వాడిని స్టడీ చేసి వాడిని కౌన్సిలింగ్ ఇవ్వటం, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆర్ట్. వీళ్ళందరూ ప్రీచర్స్, రిలీజియస్కి ఇచ్చే వాళ్ళు మొత్తం ప్రీచర్స్. ప్రీచింగ్ విల్ నాట్ వర్క్అవుట్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దర్ సైకాలజీ, గివ్ దెమ్ అ కౌన్సిలింగ్, interact with the students, and then there's a lot of things that you need to understand. That is something kind of psychological subject అదంతా. అందుకే ఎనీ రిలీజియస్ హెడ్లను కూడా, ఇలా రిలీజియస్ హెడ్లను కూడా ఎడ్యుకేషనల్ దానికి ఐ పర్సనలీ డోంట్ ప్రిఫర్. మేబీ ఈవెన్ పాస్టర్, పూజారి, ఎనీబడి don't pick up for educational institutions those who preach for the religion. Okay, that's my opinion. సరే, ఎనివే ఈయన పికప్ చేశారు, ఈయనకి క్యాబినెట్ హోదా ఇచ్చారు. That's a government decision. That's up to the government and as well as the person who accepted that proposal. So he has taken that proposal. ఇప్పుడు నిన్న ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. నిన్న కాంట్రవర్సీ ఏంది, ఆయన చాగంటి గారు చేసింది పేరెంట్స్ గురించి ఏదో మాట్లాడుతూ కొద్దిగా ఇండైరెక్ట్గా వైసీపీ వాళ్ళని హింట్ ఇచ్చాడని వీళ్ళ ఆరోపణ. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడుతూ కొంతమంది మా గురించే మాట్లాడుకుంటున్నారు అనేటువంటి ఫోబియాలో ఉంటారు అని అనగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మమ్మల్ని అన్నారనేటువంటి ఒక ఉద్దేశంతో ఈయన ట్రోలింగ్ చేయటం మొదలెట్టారు చాగంటి కోటేశ్వరరావు గారిని. ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూట్రల్గా ఉండేటువంటి ఒక మత గురువు ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆఫర్ని యాక్సెప్ట్ చేసి క్యాబినెట్ ర్యాంక్లోకి వెళ్ళటమే దట్ ఈస్ పొలిటిసైజింగ్ ది స్పిరిచువలిజం. సో పొలిటిసైజింగ్ స్పిరిచువలిజం ఈజ్ నాట్ కరెక్ట్ అనేది వీళ్ళ యొక్క ఆరోపణ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఓకే, గతంలో రజనీకాంత్ గారు లాంటి వాళ్ళని ఎట్లా సినిమాలు చేస్తాడు, ఆయన్ని కొద్దిగా విమర్శించారనమాట. ఆయన లైఫ్ స్టైలు, ఆయన తీసే సినిమాలు అని ఆయన మీద కొద్దిగా క్రిటిసైజ్ చేశారు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు. మరి ఇప్పుడు ఎవరు క్యాబినెట్ ర్యాంక్ తీసుకొని ఏ గవర్నమెంట్లోకి అయితే ఇప్పుడు ఆయన వెళ్ళారో ఆ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రన్ బై ది సినిమా యాక్టర్స్. లైక్ పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్, బాలకృష్ణ గారు సినిమా యాక్టర్, ఇక చిరంజీవి గారి పిల్లలు. అది అసలు ఆ పార్టీ ఎలియన్స్ టీడీపీ అండ్ జనసేన బోత్ ఆర్ ది ఫుల్ ఆఫ్ సినిమా యాక్టర్స్. ఫ్రెంక్ నిజం చెప్పాలంటే ఇట్స్ రన్ బై ఎ ఫ్యామిలీ దట్ కమ్స్ ఫ్రమ్ ది మూవీ ఇండస్ట్రీ. మరి ఇప్పుడు దానిలోకి ఈయన వెళ్ళాడు. గతంలో రజనీకాంత్ని విమర్శించి సినిమాలు ఎట్టంటే అటు తీస్తారు అది ఇది అని చెప్పి ఆయన సినిమాల మీద, యాక్షన్ మీద, డ్యాన్సుల మీద, పాటల మీద కామెంట్ చేసినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఇంతమంది సినిమా ఫ్యామిలీలు రన్ చేసేటువంటి ఆ యొక్క రాజకీయంలోకి వెళ్ళిపోయాడు అనేది ఆబ్వియస్లీ అపోజిషన్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఆయన్ని ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని. నేను అదే చెప్పింది, ఒక స్పిరిచువల్ గురు వన్స్ హీ ఎంటర్స్ ఇన్ పాలిటిక్స్ యూ షుడ్ బీ రెడీ టు బి థ్రోన్ ఆన్ ద మడ్. దానికి ఇప్పుడు ఈయన బలవుతున్నాడని నాకైతే అనిపించింది చాగంటి కోటేశ్వరరావు గారు. ఓకే, సరే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడారు. సరే, టీవీ ఛానల్లో, భక్తి ఛానల్లో ఇవన్నీ మాట్లాడేవాళ్ళు గతం. ఓకే, ఇప్పుడు ఈయనేమంటారంటే సెలెక్టివ్ అవుట్రేజ్, ఫ్యామిలీ వాల్యూస్ మీద చాలా సెలెక్టివ్గా మాట్లాడారు అని అన్నారు. గతంలో కూడా మా శ్రీకృష్ణుడిని
ఆమె శ్రీకృష్ణుడిని శ్రీరామునితో పోల్చి ఏదో ఒక కాంట్రవర్సీ చేశారు గతంలో కూడా. ఏదోవరకే కాదు, శ్రీకృష్ణుడు పేదవాడు, పేద కుటుంబంలో పుట్టాడు, శ్రీరాముడు వారియర్ కుటుంబంలో పుట్టాడు అని చెప్పి అనగానే అక్కడ యాదవులు ప్లస్ శ్రీకృష్ణ భక్తులు యాదవులు వీళ్ళందరూ కూడా గొడవ చేశారు. ఈయనే గతంలో సాయిబాబా గారి మీద కూడా కామెంట్ చేశారు. గతంలో సాయిబాబా భక్తులు కూడా ఆయన మీద కామెంట్ చేయాల్సి వచ్చింది గతం మీద. ఇవన్నీ ఆల్రెడీ ఆయనకి అక్కడక్కడ కొద్దిగా అపోజిషన్ ఉంది. ఈ అపోజిషన్తో ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాడు. రాజకీయంలోకి వస్తే ఇక్కడ ఇంకా దిస్ బికమ్స్ ఈవెన్ మోర్, ఇట్ ట్రిగ్గర్స్ ఈవెన్ మోర్. సో అది బాగా ట్రిగ్గర్ అయింది. సరే, ఇప్పుడు ఈయన గతంలో చేసిన కొన్ని కాంట్రవర్సీ, ఇప్పుడు రజనీకాంత్ గారిని ఏమన్నారు, ఈయన మోరల్ ల్యాప్సెస్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడారు. గతంలో రజనీకాంత్ గారు సినిమాలు తీసేటప్పుడు మీరు చాలా మోరల్గా ఉండాలి, మొరాలిటీతో ఉండాలి, హీరోయిన్లు, బట్టలు, డ్యాన్స్లు ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఇంటిస్తూ చేశారని చెప్పి రజనీకాంత్ గారిని అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మరి రజనీకాంత్ అన్న మరి ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరి వాళ్ళ గురించి మాట్లాడరా అని చెప్పేసి వాళ్ళు ఆబ్వియస్లీ అడుగుతారు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు. 2012లో ఆయన ఫస్ట్ కాంట్రవర్సీలు ఇరుక్కున్నాడు సాయిబాబా గారి మీద, షిరిడి సాయిబాబా గారి మీద. షిరిడి సాయిబాబా గారిని ఆయన ఏమన్నారు, ఏదో డబ్బుల కోసం కాదు, నాలెడ్జ్ కోసం మీరు దేవుణ్ణి అడగాలి అన్నట్టుగా ఏదో సాయిబాబా గారిని ఏదో ఒక మాట అన్నారంట. కాంట్రవర్సీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ గుర్తులేదు ఆయన ఏమన్నారు సాయిబాబా గారిని, బట్ ఒక కాంట్రవర్సీ అయితే అన్నారు. 2016లో సాయిబాబా భక్తులు మొత్తం ధర్నా చేశారు, క్షమాపణ చెప్పమన్నారు. ఈయన్ని క్షమాపణ చెప్పనన్నాడు. ఓకే, చెప్పినట్టున్నారు, క్షమాపణ చెప్పినట్టున్నారు. సరే, ఏదో జరిగింది ఆయనకి సంబంధించి, సాయిబాబాకి సంబంధించి. నేనేమన్నానంటే అది భక్తుల మధ్య కాబట్టి అయిపోయింది. అది పొలిటీషియన్స్ క్షమాపణ చెప్తే ఆపేయరు, ఎందుకంటే పొలిటికల్ అడ్వాంటేజ్ అది. అక్కడ షిరిడి సాయిబాబా భక్తులు ఈయనకి క్షమాపణ చెప్పారు, క్షమాపణ చెప్పమన్నారు, ఈయన క్షమాపణ చెప్పారు. సాయిబాబా భక్తులు ఒప్పుకుంటారు, సాయిబాబా గారు భక్తులు ఒప్పుకున్నారు ఈయన్ని. సరే ఏదో అన్నారు కదా, క్షమాపణ చెప్పారు, అయిపోయింది. బట్ ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్లో క్షమాపణ చెప్పిన ట్రోలింగ్స్ ఆపరు ఇక. ఎందుకంటే పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు, టీడీపీ వాళ్ళు ఎందుకు, అదే నేను చెప్తుంది, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కౌన్సిలర్ కావాలంటే ఈ షుడ్ బి ఏ సైకియాట్రిస్ట్, ఒక సైకాలజీ తెలుసుకున్నటువంటి ఒక ఇంటలెక్చువల్ పీపుల్ని తీసుకొచ్చి అక్కడ మొరల్ వాల్యూస్ అని చెప్పాలి. బట్ అట్లాంటిది ఒక స్పిరిచువల్ గురువుని పికప్ చేశారంటే దాని వెనక మోటివ్ హిందూ ఓట్ల కోసం అనేటువంటి ఆరోపణ 100% వచ్చేది. ఇప్పుడు ఆ ఆరోపణను ఎదుర్కొన్నప్పుడు ఈయన ఇక్కడ మతాల దగ్గర అయితే ఆయన తప్పించుకోగల, పొలిటికల్ దగ్గర తప్పించుకోలేడు. 2016లో ఇక్కడేమన్నారు, ఇక్కడ ఏదో అన్నారండి, కృష్ణా పుష్కరాల దగ్గర ఏమన్నారు, కృష్ణా పుష్కరాలు, చాగంటి వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ సజెస్టింగ్ మిక్సింగ్ సాయిల్ ఇన్ టు ది కృష్ణా రివర్ ఆఫ్టర్ బ్యాథింగ్, ఇంటర్ప్రిటెడ్ యాజ్ పొల్యూటింగ్ ఆర్ డిస్రెస్పెక్టింగ్ ది సాక్రెడ్ వాటర్ వే. అచ్చా, ఇది కామెంట్ చేశారట. 2016లో కృష్ణా పుష్కరాల దగ్గర స్నానం చేసిన తర్వాత సాయిల్ని వాటర్లో కలుపుతున్నారా, అది పొల్యూషన్ అయిద్దా, ఏం నాకైతే అర్థం కాల. అదేంటో మరి, అది ఏదో ఒక కాంట్రవర్సీ అయితే చేశారు, అది కరెక్ట్గా స్టడీ చేయాలి దాన్ని. ఓకే, ఇండైరెక్ట్ రామ్ గోపాల్ వర్మకు 2016లో ఇంకొక కామెంట్ కూడా చేశారు చాగంటి గారు. ఈయనేం చేశారు, 2016లో బర్త్డేల గురించి ఏదో కామెంట్ చేశారు. మీరు ఇప్పుడు చేసుకునేటువంటి బర్త్డే అనేది మన హిందూ రిచువల్స్కి అనుకూలంగా లేవు అని అంటే రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడు. ఆయన బర్త్డేస్ డెత్ డేస్ అని చెప్పి ఆయన యొక్క వ్యూస్ ఇప్పుడు మోడర్న్ సొసైటీలో పనికిరావని చెప్పి రామ్ గోపాల్ వర్మ అప్పుడు ఒక ట్వీట్ చేశాడు 2016లో. 2017లో ఇంకో కాంట్రవర్సీ. ఈ 2016లో లార్డ్ కృష్ణ వర్సెస్ లార్డ్ రామ మీద కామెంట్ చేశారు. ఇక్కడ యాదవులు గొడవ చేశారు. లార్డ్ రామ్ వాజ్ అన్ ఎంపరర్, యుద్ధ వీరుడు. శ్రీకృష్ణుడు ఒక చిన్న పేద కుటుంబంలో, యాదవ కుటుంబంలో పుట్టాడు అన్నట్టుగా చెప్పారు అనమాట. చెప్తే అప్పుడు యాదవులు మొత్తం గొడవ చేశారు, క్షమాపణ చెప్పమన్నారు. ఇప్పుడు ఆ గొడవ కూడా చేశారు. తర్వాత మళ్ళీ లార్డ్ కృష్ణ యాదవుల మీద 2021లో కూడా మళ్ళీ ఏదో కామెంట్ చేశారు దానికి సంబంధించి. ఇంకొక టీవీ క్లిప్లో ఏదో దానికి సంబంధించి ఏదో మళ్ళీ ఇంకొక కామెంట్.
ఇంకొకసారి ఆయన కంట్రవర్సీలు ఇరుక్కుంది 2022 గురిజాడ అవార్డుకి ఇచ్చారు ఆయనకి. గురిజాడ అవార్డు ఇస్తే గురిజాడ అప్పారావు ఆయన యొక్క రాసిన పద్యాలు వేరు, ఆయన యొక్క పోయమ్స్ వేరు, పోయట్రీ వేరు, ఈయన రిలీజియస్ గురువు ఈయనకి ఎందుకు ఇచ్చారని అప్పుడు కాంట్రవర్సీలు అయ్యారు. ఇవన్నీ కూడా కాంట్రవర్సీలు. సరే, అప్పుడు గురిజాడ అప్పారావుని, బర్త్డేస్ని అవన్నీ కూడా వ్యూస్ మీద వ్యతిరేకత, అంటే ఆయన చెప్పిన అభిప్రాయాల మీద వ్యతిరేకత. ఒక మత గురువు అభిప్రాయాలు వ్యతిరేకంగా చెప్పాడు. అంటే ఆయన చెప్పినటువంటి ప్రసంగాల్లో ఒక లైన్లో 1-2 లైన్ల మీద బ్యాక్లాష్ అయినాయి. బట్ ఇది పొలిటికల్ బ్యాక్లాష్. ఇది ఇప్పుడు వచ్చింది, అది పెద్దది, అవన్నీ తప్పించుకోగలరు. ఇవన్నీ పెద్దవి అనే పొలిటికల్ బ్యాక్లాష్. ఇది పొలిటికల్ బ్యాక్లాష్ అంటే అపోనెంట్ని ఇండైరెక్ట్గా చెప్పాడు అనే దాంతో ఇప్పుడు ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఈయన మీద అటాక్ చేస్తున్నారు ఇప్పుడు. అది కాబట్టి అదే నేను మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టినా. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఉత్తరాఖండ్లో ఒక కాంగ్రెస్ లీడరు, అక్కడ చీఫ్ మినిస్టర్ సాధు అనమాట. ఇప్పుడు ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ సాధు. అతన్ని విమర్శించమంటే ఆయన సాధువు నేనెట్టు విమర్శిస్తాను అని నేను విమర్శించను అన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాడు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆయన అపోనెంట్, పొలిటికల్ అపోనెంట్ అయినప్పుడు సాధువు అయితేమి, గురువు అయితేమి, యోగి అయితేమి, మన పొలిటికల్ అపోనెంట్ రేపు పొద్దున మన కోట్లు పడాలంటే ఆయన విమర్శించాలి అని ఒక సింగిల్ ఐడియా ఉండేది రాజకీయం. నేను అందుకే రాజకీయం బుల్డోజర్ లాంటిది. ఈ రాజకీయాల్లోకి ఈ మతాలు, కులాలు మొత్తం క్రష్ అయిపోతాయి. కులాలండు, మతాలండు, వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేసేస్తారు. కులాన్ని మ్యానిపులేట్ చేస్తారు, మతాలను మ్యానిపులేట్ చేసేస్తారు, ఓట్ల కోసం ఏదైనా చేస్తారు రాజకీయాల్లో అని నేను చెప్పింది. అది స్టార్టింగ్ యొక్క వీడియో స్టార్టింగ్లో. సో సక్సెస్ఫుల్లీ హీ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ బురదలో ఇరుక్కున్నట్టే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు. నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఆయన దాన్ని కనుక్కోవాలంటే కష్టమే. మళ్ళీ ఆ రాజకీయం నుంచి బయటకు వచ్చి మళ్ళీ అంటే పార్టీలకు అతీతంగా ఆయన మళ్ళీ భక్తి టీవీ ఛానల్లో కూర్చొని వీళ్ళందరూ మనసులు మన్నన పొందాలి అంటే ఆయనకి చాలా టైం పట్టిద్దని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.